ఫ్రాక్షన్ టు పర్సంటేజ్. ఒక ఫ్రాక్షన్ని రైట్ శాతాలుగా అప్రాక్సిమేట్ శాతాలుగా రాసే వండర్ఫుల్ కాన్సెప్ట్ సార్. ఫ్రాక్షన్ టు పర్సంటేజ్, అప్రాక్సిమేట్ వాల్యూ, ఫ్రాక్షన్ టు పర్సంటేజ్, అప్రాక్సిమేట్ వాల్యూ, ఫ్రాక్షన్ టు పర్సంటేజ్, అప్రాక్సిమేట్ వాల్యూ. నవ్వు ఇక్కడ చూడండి సార్, సపోజ్గా క్వశ్చన్ మనకు 32/63 అని ఉంది. అప్రాక్సిమేట్ వాల్యూ ఎంత? 32/63 అని ఉంది. అప్రాక్సిమేట్ వాల్యూ ఎంత? చాలా జాగ్రత్తగా వినండి సార్. ఇక్కడ ఒక కాన్సెప్ట్ డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. రైట్, సపోజ్గా నేను ఒక వాల్యూ ఫ్రాక్షన్ తీసుకున్నాను 1/2. లవము 1, హారము 2, 1/2. ఆ 1:2 రేషియోలో ఉన్న వాల్యూలను యాడ్ చేస్తున్నాను. +2/4. రైట్, పైన కింద 2/4. 2/4 ఏ రేషియోలో ఉంది? 1:2 రేషియోలో ఉంది. యాడ్ చేసిన ఏమవుతుంది? 3/6. యాడ్ చేసిన ఏమవుతుంది? 3/6. క్వశ్చన్ ఏమో 1/2 ఫాములో ఉన్నది. 1:2 ఫాములో ఉన్న వాల్యూలను పైన న్యూమరేటర్ ఒక భాగం అయితే కింద హారము 2 భాగాలు. పైన న్యూమరేటర్ ఏదైనా ఒక భాగం తీసుకుంటే కింద డినామినేటర్ 2 భాగాలు తీసుకోవాలి. 1 + 7 8, 14 + 12 16. ఇది ఎంత అయింది? 1/2. ఇది ఎంత అయింది? 1/2. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ సార్ ఇది. సపోజ్గా నేను 16/32 తీసుకున్నాను. 16/32 తీసుకున్నాను. ఇది ఏ ఫాములో ఉంది? 16 1 16 2. క్వశ్చన్ ఏమో 1/2 ఫాములో ఉంది. క్వశ్చన్ 1/2 ఫాములో ఉంటే 1/2 ఫాములో ఉన్న లవము 1 యూనిట్, హారము 2 యూనిట్లు తీసుకొని ఏ వాల్యూ తీసుకున్నా కానీ సబ్ట్రాక్ట్ చేసినా మనకు అదే వస్తుంది. -1 -2, 16 - 1 15, 32 - 2 30. 15/30 ఎంత? 1/2. 16/32. పైన ఒక భాగము కింద 2 భాగాలు. పైన ఒక భాగం 4 అనుకుంటే కింద 8. 16 - 4 12. 32 - 8 24. 12/24 ఎంత? 1:2. ఇదంతా 1:2. అంటే క్వశ్చన్లో మనకు లవము హారము ఏ నిష్పత్తిలో ఉంటే ఆ నిష్పత్తి వాల్యూలను మనము కూడినా, రైట్, మైనస్ చేసినా దానికి లబ్ధం చేస్తే రైట్ వాల్యూ ఏమవుతుంది? డబల్ అవుతుంది. సో 2/4 అంటే 1/2. 1/2 × 1/2 అవుతుంది. ప్లస్ చేసినా మైనస్ చేసినా వాల్యూ మారదు. ప్లస్ చేసినా వాల్యూ మారదు. ఆర్ యు ఆల్ విత్ మీ? అందరికీ ఈ లాజిక్ అర్థమైందా? అందరికీ ఈ లాజిక్ అర్థమైంది కదా సార్? ఇది చూడండి సార్, మామూలుగా అయితే ఏం చేస్తారంటే 32ని 63 తోటి డివైడ్ చేస్తారు. చెయ్యకుండా 32/63. 32 1s are 32, 32 2s are 64. ఇది 1:2 ఫాములో ఉంది. 1:2 ఫాములో ఉంటే కింద 3 చేస్తే పైన 1.5 తోటి సబ్ట్రాక్ట్ చేస్తున్నా. అంటే 30.5/60 × 100. 0 0 క్యాన్సిల్ అయింది. 6 5s are 30. సో ఆన్సర్ ఎంత? అప్రాక్సిమేట్గా 50.8. చూడంగానే మనకు ఆన్సర్ వచ్చేసింది. ఆన్సర్ 50.8. 32 2s are ఎంత? 64. 1:2 ఫాములో ఉంది. అంటే కింద 3 గనక తీసేస్తే 1:2 ఫామ్ కదా సార్, పైన 1.5 తీసేస్తున్నాను. 32 - 1.5 ఎంత? 30.5 / 60. 6 5ల 30, 6 8ల 48. సో 50.8. ఈ ఎగ్జాంపుల్ అందరికీ అర్థమైందా? ఈ ఎగ్జాంపుల్ అందరికీ అర్థమైందా? నవ్వు ఇక్కడ చూడండి సార్, 73/148. 73/148 అప్రాక్సిమేట్ వాల్యూ. అప్రాక్సిమేట్ వాల్యూ, రైట్, అప్రాక్సిమేట్ వాల్యూ. నవ్వు ఇక్కడ చూడండి సార్, నేను ఫస్ట్ దీన్ని ఇక్కడ ఒక కాన్సెప్ట్ చూడండి సార్. 1/4 ఉంది, 1/5 డినామినేటర్ వాల్యూని తగ్గించాను. ఇదేమో 20% అయింది, ఇదేమో 25% అయింది. సో డినామినేటర్ వాల్యూ తగ్గించినప్పుడు శాతం పెరుగుతుంది. అంటే రైట్, ఇది నేను అప్రాక్సిమేట్గా 73/146 అనుకున్నాను అనుకోండి. దీనికి ఏదైతే వాల్యూ వచ్చిందో ఆ వాల్యూని నేను
కొంచెము పెంచుతున్నాను, హారాన్ని పెంచినప్పుడు పర్సంటేజ్ తగ్గుతుంది. 73/146 50%. ఆన్సర్ జస్ట్ లెస్ దాన్ 50%. ఇది ఒక పద్ధతి. ఇదేమో 1/2 ఫామ్లో ఉంది. కింద నేను మల్టిపుల్ ఆఫ్ 10 చేయాలి, 8 చేసేస్తే పైన 4. సో కాబట్టి 69/140, 69/140. 14 4s are 56, 14 8s are close to around 48%. Close to around 48%. డేటా ఇంటర్ప్రిటేషన్లో చాలా అద్భుతంగా మీకు ఈ లాజిక్ ఉపయోగపడుతుంది. రైట్, 73/148, 148. 73 2s are right, 146. 73 2s are 146. డినామినేటర్ని నేను ఇక్కడ 8 తగ్గిస్తే ఇక్కడ 4 తగ్గిస్తున్నాను. ఎందుకు సార్ అని అంటే ఇది క్లోజ్ టు 1/2 ఫామ్లో ఉంది కాబట్టి, ఇది క్లోజ్ టు 1/2 ఫామ్లో ఉంది కాబట్టి. ఈ లాజిక్ అందరికీ అర్థమైందా?